సరేలే కానీ టైం వేస్ట్ చేయకుండా కంటిన్యూలోకి వెళ్ళిపోదాం. ఈ లోకంలో పుట్టేటప్పుడు ప్రతి ఒక్కడు రేలంగి మామయ్య, కానీ వాడి పరిస్థితులే బెజవాడ బాబాయ్లా తయారు చేశాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పుట్టేటప్పుడు ప్రతి ఒక్కడు గుడ్డలు లేకుండానే పుడతాడు, కానీ వాడు పెరిగే క్రమంలోనే పరిస్థితులు వాడిని గొడ్డలు పట్టుకునేంతలా మారుస్తాయి. అసలు నిజాన్ని మాట్లాడితే ఇక్కడ ఎవడో చెడ్డవాడు కాదు, ఎవడో దుర్మార్గుడు కాదు. ఈ ఆది మానవుడి నుంచి అధునాతన మానవుడిగా మారే క్రమంలోనే అన్ని చిక్కులు మొదలయ్యాయి. అప్పటి వరకు కొండలో బతికేవాడు ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన పుట్టింది. అప్పటి వరకు మాటలే రానివాడు భాష అంటే మమకారం పుట్టింది. ప్రాంతీయ భావం పుట్టింది, సరిహద్దులు కట్టింది. దేవుడంటే భయం పుట్టింది, మతం అనే గుడి కట్టింది. అంతకు మించి వృత్తులు ఏర్పడ్డాయి, విభజనలు జరిగాయి. ఇంత కల్లోలం జరుగుతుంటే కొత్తగా స్నేహం, ప్రేమ అనే సరికొత్త భావనలు పుట్టాయి. ఇంకా అక్కడి నుంచి పూర్తిగా మంచి మానవత్వం అనేవి పూర్తిగా చచ్చిపోయాయి. మనిషి అనబడేవాడు మృగంలా తయారయ్యాడు. ఇంకా వాడి వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక పూర్తిగా విలువలు, మానవత్వాలు అంతరించిపోయాయి. ఇప్పుడు ఈ లోకాన్ని ఏలేది డబ్బు అనే భూతం, నేను అనే స్వార్థం. ఈ క్రమంలోనే మంచి మనిషి కనుమరుగయ్యాడు, మనిషి చలామణి అవుతున్నాడు.